మీలో ఎంతమంది ప్రభు నన్ను క్షమించాడు అన్నవారు ఒకసారి చూపిస్తారా? ప్రభు నన్ను క్షమించాడు అన్నవాళ్ళు చూపిస్తారా? రైట్, ప్రభు మిమ్మల్ని క్షమించాడు అని చెప్పి మీరు అంటున్నారు కదా. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు క్షమించాడు? ఎందుకని ప్రభు నిన్ను క్షమించాడు? ఎందుకు క్షమించాడయ్యా అంటే, నువ్వు క్షమించబడకపోతే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఎడం అలాగే ఉండిపోతుంది. దేవునికి నీ మీద ఉన్నటువంటి కోపం అలాగే ఉండిపోతుంది. మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నాం, దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవునికి మనం దూరం అయిపోతున్నాం. పాపం చేసిన ప్రతి సమయంలో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా మనం తప్పు చేసి దేవుని కోపాన్ని రేపుతున్నాం. ఫలితంగా ఎప్పుడైతే మనం దేవుని కోపాన్ని రేపుతామో మన జీవితంలో నష్టపోతాం, కష్టాల పాలైపోతాం, కన్నీటిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది. తండ్రికి శత్రువుగా తయారై కొడుకు అభివృద్ధి చెందగలుగుతాడంటారు. ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయి ఉన్నాడండి, వాడు బుద్ధస్తమాను మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడండి, మీ మాట వింటలేదండి, తిరగబడుతున్నాడండి, చెయ్యెత్తుతున్నాడండి. వాడు బాగుపడతాడా? వాడు బాగా చదువుకుంటాడా? వాడు ప్రయోజకుడు అవుతాడా? వాడు ఫీజు ఎవరు కడతారు? వాడికి అన్నం ఎవరు పెడతారు? వాడికి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు? తండ్రే కదండి. వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, వాడు స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినా, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చినా ఎవరండి చేసేది? తండ్రే కదా, తల్లే కదా. మరి తల్లినే తండ్రినే కాదని చెప్పి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అంతేకాకుండా తిరగబడుతూ, అంతేకాకుండా చేయొచ్చుతున్నాను అనుకోండి, ఆ కుమారుడు ఏం పోగొట్టుకుంటాడు? తల్లి తండ్రి యొక్క ప్రేమను పోగొట్టుకుంటాడు, ఆప్యాయతను పోగొట్టుకుంటాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. ఒరే, ఇలాగైతే నేను మేము పెంచలేవురా, నీ దారి నువ్వు చూసుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళో, మా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఇంట్లో ఉండో, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటావు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు అదే అంటాడు, నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే వెళ్ళో, నీ ఇష్టానుసారంగా జీవించు. నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నా ఇంట్లో ఉండో. ఈరోజు మనలో కొంతమంది మేము ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. క్షేమంగా సుమా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తాగుతూ, నీ ఇష్టానుసారంగా అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వే నా తండ్రివే అన్నట్లయితే దేవుడు అంటాడు, నేను నీ తండ్రిని కాదు, నీ తండ్రి సైతాను. అదేంటి ప్రభు అంత మాట అన్నావు? తప్పు చేసే, తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్కడు కూడా సైతానుకు కొడుకో, సైతానుకు కూతురో. యూదులు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను నా తండ్రి పక్షమున మాట్లాడుతున్నాను అని యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాము కుమారులము అన్నారు. అప్పుడు యేసు అన్నాడు, మీరు అబ్రహాము కుమారులైనట్లయితే నన్ను అంగీకరించేవాళ్ళు, ఎందుకంటే నేను నా రాకడ కోసం అబ్రహాము ఎదురు చూశాడు. మీరు అబ్రహాము కుమారులు కాదు, అబద్ధం ఆడుతున్నారు, అపవిత్రమైన పనులు చేస్తున్నారు, మీరు అబ్రహాము కుమారులు కాదు, మీరు సైతాను యొక్క పిల్లలో. ఖచ్చితంగా యేసుక్రీస్తు తేల్చి చెప్పేశాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ పాపిష్టి వాడైనటువంటి సైతాను పుత్రుడు, పుత్రిక. అది వాస్తవం. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండాలి అని అంటే నువ్వు చేసిన పాపములు క్షమించబడాలి, నీకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడాలి, నువ్వు దేవుని కుమారునిగా, కుమార్తెగా అంగీకరించబడాలి. మీలో చాలామంది చూపించారు, నేను నా పాపములు క్షమించబడినాయి, అయితే నువ్వు దేవునితో సమాధాన పడ్డావు. ఓ రోజు ఒక వడ్రంగి నా దగ్గరకు వచ్చి, అయ్యా నా జీవితంలో తీరని ద్రోహం జరిగింది, ఏడ్చేస్తున్నాడు, కళ్ళు ఎర్రగా అయిపోయింది. ఏమైంది? నా దగ్గర పనిచేసేవాడితో నా భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య నా దగ్గర పనిచేసేవాడితో పాపం చేస్తూ పట్టబడింది. తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నా భార్య నన్ను మోసం చేసిందయ్యా, మనశ్శాంతి లేదయ్యా, ఇంటికి వెళ్ళలేకపోతున్నానయ్యా, చాలా బాధగా ఉందయ్యా. ఏడ్చేస్తున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? భర్తను మోసం చేసే భార్యలు, భార్యను మోసం చేసే భర్తలు, అమ్మను నాన్నను మోసం చేసేటటువంటి బిడ్డలు, ప్రేమిస్తున్నానని చెప్పి ఒక గర్ల్ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని మోసం చేసేటటువంటి వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వినో, నువ్వు చేసేటటువంటి మోసం తాత్కాలికంగా నీకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ శాశ్వతంగా ఎదుటి వ్యక్తి గుండెల్లో గాయాన్ని మిగులుస్తుంది. మర్చిపోవద్దు. నువ్వు గాయం చేసి వెళ్ళిపోవచ్చేమో కానీ, నువ్వు చచ్చిపోవచ్చేమో కానీ, నువ్వు చేసిన గాయం మాత్రం అంత సులభంగా మానిపోదు, చచ్చిపోదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు సుమా. గాయపడదాం కానీ గాయ చేసేవాడిగా మాత్రం ఉండడానికి వీలేదో. ఒకవేళ ఎవడైనా నిన్ను మోసం చేస్తే
మోసం చేయబడదాం, కానీ నువ్వు మాత్రం మోసం చేయడానికి వీలు లేదో. ఈ విషయం దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు ఆ వడ్రంగి అంటున్నాడు, నా భార్య నన్ను మోసం చేసిందన్న, తట్టుకోలేకపోతున్నానన్నా, ఇంటికి వెళ్ళలేకపోతున్నానన్నా, తన ముఖం చూడలేకపోతున్నానన్నా, పని కూడా చేయలేకపోతున్నానన్నా, నా చేతులు కాళ్ళు ఆడటం లేదన్నా, రోడ్ల మీద తిరుగుతున్నానన్నా, నన్ను ఏం చేయమంటారన్నా? మీరైతే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు, భార్య ముఖం చూడలేకపోతున్నారు, తను ఎంతో ప్రేమించాడు, తనకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు, తనేమో అక్రమ సంబంధం ఏర్పరచుకుని భర్తకు ద్రోహం చేసి, నా ద్రోహాన్ని తట్టుకోలేక భార్య ఏమో రోడ్డును పడ్డాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాను, ఏం చేయమంటారన్నా? ఓ మాట అన్నాను, నిజంగా నన్ను చెప్పమంటావా? చెప్పండి అన్నా, ఏం చేయమంటారు? నీ భార్యను క్షమించేసేయి అన్నా. ఏం మాట్లాడుతున్నారన్నా? అవునయ్యా, నీ భార్యను క్షమించేసేయి. నా వల్ల కాదన్నా, నా భార్యను నేను క్షమించలేనన్నా, నా వల్ల కాదన్నా. మరేం చేస్తావు? నీ భార్యను నువ్వు క్షమించలేవు, ఇంటికి వెళ్ళలేవు, తన ముఖం చూడలేవు, తనతో మాట్లాడలేవు, రోడ్డు మీద తిరుగుతావు. ఎంతకాలం? ఆత్మీయంగా కృంగిపోయి, మానసికంగా నలిగిపోయి, పని చేయకుండా రోజు రోజుకు నీ జీవితము బజారు పాలైపోయి ఎంతకాలం? ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ఈ పెను తుఫాను చల్లారాలి అంటే ఒకే ఒక్క మార్గం, వెళ్ళి క్షమించేసే. అన్నా, నా వల్ల కాదన్నా, క్షమించలేనన్నా. ఈరోజు ఎవరైనా ఉన్నారా? భార్యను క్షమించలేని భర్త, భర్తను క్షమించలేని భార్య, బ్రదర్ నా వల్ల కావట్లేదు, నేను క్షమించలేకపోతున్నాను. ఎందుకని? దుర్మార్గుడు బ్రదర్ ఎన్నిసార్లు నన్ను చావగొట్టాడో, కాళ్ళ ఏళ్ళ పడినా సరే పట్టించుకోకుండా, ఎన్నిసార్లు నువ్వు ఆ ముఖం తీసుకెళ్ళి, నా తలకాయ తీసుకెళ్ళి గోడకేసి కొట్టాడో, ఎన్నిసార్లు నన్ను అవమానపరిచాడో, నా తల్లిని నా తండ్రిని అవమానపరిచాడో, ఎన్నిసార్లు బూతులు తిట్టాడు, ఎంతమందితో అక్రమ సంబంధాన్ని అంటగట్టాడో. తన అన్న మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నా. ఉన్నారా? నీ భార్య పెట్టినటువంటి నరకాన్ని అనుభవించి నువ్వు ఈరోజు అంటున్నావా, నా వల్ల కావట్లేదు నా భార్యను క్షమించటం? ఎన్నెన్ని మాటలు అందో, ఎంతెంత మందితో అక్రమ సంబంధాన్ని అంటగట్టిందో. చెల్లి అని పిలుస్తున్నా, అక్క అని పిలుస్తున్నా, వయసులో పెద్దవాళ్ళైనా, తనకు పెద్ద చిన్న తేడా లేదు, వయవరుస తేడా లేదు, ఆడవాళ్ళైతే చాలు అంటగట్టేస్తుంది. భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదన్నా. ఇంటికి వెళ్ళాలంటే, ఇంట్లో కూర్చోవాలంటే తననే మాటలు భరించలేకపోతున్నానన్నా. ఏం చేయమంటారన్నా? క్షమించేసే, ఊరుకోనన్నా. ఎలా క్షమించగలుగుతానో ప్రభు సెలవిచ్చాడు. ఏమని? ఒక చక్కని ప్రార్థన ప్రభువు మనకు చేయమని చెప్పాడు. అంటే ఆ విధంగా ప్రార్థన చేయమన్నాడు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. అంటే అర్థం ఏమిటి? ప్రభువా, మేము క్షమిస్తేనే నువ్వు మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తున్నావు. అనగా ఇందాక మీలో చాలామంది చేయి చూపించారు. ఏమిటని? నేను క్షమించబడ్డాను అన్నారు. ఒక్కసారి ఏమనుకోకపోతే ఏదో ఒక చెయ్యి పైకెత్తుతారా? క్షమించబడిన వాళ్ళు చెయ్యి పైకెత్తుతారా? ఇప్పుడు కొంతమంది చెయ్యి ఎత్తట్లా, వద్దులేని ఎందుకు వచ్చింది మళ్ళీ, మా ఆవిడ చూస్తుంది. నేను క్షమించబడ్డాను అన్న వాళ్ళు ధైర్యంగా చేయి చూపిస్తారా? అయితే మీరు క్షమించబడాలంటే మొదటిగా మీరేం చేయాలి? గట్టి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని క్షమించాలి? ఎవరి మీద మీ మనసు ఆయాసంతో ఉందో, ఎవరి మీద మీ మనసులో కష్టం ఉందో, ఎవరి మీద మీ మనసులో కోపం ఉందో, ఎవరి మీద మీ మనసులో పగ ఉందో, ద్వేషం ఉందో క్షమించేసేయాలి. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? అసూయపడే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు పైకి వస్తున్నావా? నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయి. నువ్వు విజయం సాధిస్తున్నావా? విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయి. ఎందుకని? క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరిపైన పగ కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఆయాసం కానీ ఉండడానికి వీల్లేదు. అయ్యా, వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులు కాదయ్యా, అందుకే క్షమించలేకపోతున్నా అడుగుతున్నా. వారిని నువ్వు క్షమించకపోతే పుండుంది, ఆ పుండులో చీముంది. ఇప్పుడు ఆ చీమును దాచిపెడదామా, లేకపోతే ఆ చీమును పిండేద్దామా? చెప్పండి, ఏం చేద్దాం? చీము ఉన్నంతసేపు కాలు కదపలేవో. ఎప్పుడైతే ఆ చీమును పిండేస్తావో, అది బయటకు వచ్చేస్తుందో నొప్పి తగ్గుతుంది. అలాగే క్షమాపణ నువ్వు ప్రసాదించావనుకో, నీ మనస్సు నెమ్మదిని పొందుకుంటుంది. క్షమించబడ్డానికి వాళ్ళు అర్హులు కాకపోవచ్చు, కానీ
ప్రశాంతంగా జీవించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని అంటే ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? క్షమించేసేయాలి.